సర్వే రిపోర్ట్స్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మొట్టమొదటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. అంతేకాదు టీడీపీ కూటమి ఈ జిల్లా నుంచి ఓన్లీ 2 నియోజకవర్గాలను మాత్రమే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. ఇంకా టీడీపీ కూటమి ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మన్యం జిల్లా అన్నమాట. మన్యం జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఈ మన్యం జిల్లాని క్లీన్ స్వీప్ చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది సర్వే రిపోర్ట్ చూసినట్లయితే. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా అన్నమాట. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 6 నియోజకవర్గాల్లోనూ మొత్తం వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటే అత్యధిక స్థానాలు టీడీపీ కూటమి 4 స్థానాల్ని కైవసం చేసుకోబోతుంది. సో ఇక్కడ వాళ్ళ మార్క్ రాజకీయం అన్నది విశాఖపట్నం జిల్లాలో ఈ టీడీపీ కూటమి చూపించగలుగుతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక అనకాపల్లి జిల్లా అన్నమాట. సో అనకాపల్లి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను అత్యధికముగా వైఎస్ఆర్సీపీకి 5 నియోజకవర్గాల్ని కైవసం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే టీడీపీ కూటమిని చూసుకుంటే అత్యల్పంగా 2 సీట్లు అంటే 2 నియోజకవర్గాల్ని మాత్రమే కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నమాట. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని అలాగే టీడీపీ కూటమి 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా అన్నమాట. కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యల్పంగా 2 నియోజకవర్గాల్ని అండ్ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అత్యధికముగా 5 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని మా సర్వే రిపోర్ట్ లో అయితే తేలింది. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లా అన్నమాట. తూర్పు గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాల్ని అలాగే టీడీపీ కూటమి 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది అని అయితే మా సర్వేలో తేలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక కోనసీమ జిల్లా అన్నమాట. కోనసీమ జిల్లాలో కూడా మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని టీడీపీ కూటమి 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది. అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి 4 స్థానాలని కైవసం చేసుకోబోతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక ఏలూరు జిల్లా అన్నమాట. ఏలూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగే టీడీపీ కూటమి 1 నియోజకవర్గంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఏలూరు జిల్లాలోకి వచ్చేసరికి. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా అన్నమాట. ఈ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాల్ని అలాగే బీజేపీ టీడీపీ జేఎస్పీ అలయన్స్ వచ్చేసరికి 3 స్థానాల్ని అంటే 3 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంది అని మా సర్వేలో అయితే తేలింది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకుంటే
కృష్ణా జిల్లా అన్నమాట. కృష్ణా జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ జేపీ 3 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అన్నమాట. గుంటూరు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపి అత్యల్పంగా 2 నియోజకవర్గాలను మాత్రమే కైవసం చేసుకోబోతుంది. అండ్ అత్యధికంగా టీడీపీ కూటమి 5 నియోజకవర్గాల్ని ఈ గుంటూరు జిల్లా నుంచి కైవసం చేసుకోబోతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే జిల్లా అన్నమాట. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపి 7కి 7 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుని ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేసే దిశగా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ కూటమి అభ్యర్థి కుంటిపడినట్టయితే చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనకి నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా అన్నమాట. బాపట్ల జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలకు గాను అత్యల్పంగా వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్ని, బీజేపీ అలయన్స్ వచ్చేసరికి 4 నియోజకవర్గాల్ని కైవసం చేసుకునే దిశగా ముందరకైతే వెళుతున్నారు ఇక్కడ. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అన్నమాట. ప్రకాశం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపి అత్యధికముగా 7 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంటే కూటమి మాత్రం 1 నియోజకవర్గంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సరే, ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో మొత్తం మనకి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపి 6 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటుంటే టీడీపీ కూటమి 2 స్థానాలతో సరిపెట్టుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ సిపి పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక టీడీపీ కూటమి 1 నియోజకవర్గంతో సరిపెట్టుకోబోతుంది. ఇక నెక్స్ట్ మనం జిల్లా చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు జిల్లా అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఈ మొత్తం ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి అత్యధికంగా 5 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. అంతేకాదు టీడీపీ కూటమి అత్యల్పంగా 2 నియోజకవర్గాలు సరిపెట్టుకునే అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక అన్నమయ్య జిల్లా అన్నమాట. అన్నమయ్య జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 6 నియోజకవర్గాలకి 6 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ సిపి పార్టీ కైవసం చేసుకునే దిశగానే పనులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ కంప్లీట్ గా కుదేలు పడిపోయినట్టు అయితే కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే గనక వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమాట. వైఎస్ఆర్ కడప జిల్లా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సొంత జిల్లా. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7కి 7 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోబోతుంది ఈ 2024లో. ఇక్కడ ఆయన మార్క్ రాజకీయం అయితే చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమిని 1 నియోజకవర్గం కూడా తీసుకునే పరిస్థితి అయితే ఏమి కనిపించడం లేదు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా అన్నమాట. నంద్యాల జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ దిశగా అయితే ముందరికి అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూటమి 1 నియోజకవర్గాన్ని కూడా గెలుచుకునే స్థాయిలో అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపి 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ పార్టీ చాలా తక్కువ ఒకే 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక అనంతపురం జిల్లా అన్నమాట. అనంతపురం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ సిపి అత్యధికంగా 6 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ అత్యల్పంగా 2 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతున్నాయి. ఇక మనం నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే గనక
సత్యసాయి జిల్లా అన్నమాట. ఇక్కడ మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యధికముగా 5 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీ అలయన్స్ అత్యల్పంగా 1 నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది అని మా సర్వే రిపోర్ట్ లో తేలింది. ఇవి మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఓవరాల్ గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర లో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 122 స్థానాలని కైవసం చేసుకుంటే, టీడీపీ అలయన్స్ అంటే బీజేపీ, టీడీపీ, జనసేన మొత్తం కలిపి 53 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సో దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుస్తుంది. కానీ ఈ పట్టు సీట్లు తగ్గినా గానీ ఆయన యొక్క ప్రభావాన్ని అయితే చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా చూపించగలుగుతున్నారు. సో ఇక్కడ మొత్తం నాకు తెలిసి అయితే ఓవరాల్ గా 51% ఓట్ షేర్ తో వైఎస్ఆర్సీపీ ముందరంజలో ఉండే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇదే